మై డియర్ మగవాళ్ళు మీకోసం ఎవరు స్టాండ్ తీసుకున్నా తీసుకోపోయినా ఈ పవన్ గారు మాత్రం పెద్ద హృదయంతో స్టాండ్ తీసుకుంటాడు. ఈరోజు మీకోసం నేను స్టాండ్ తీసుకుంటా. చాలా గట్టిగా మాట్లాడుకుందాం. ఎందుకురా అంటే ఈ అగ్ని పరీక్ష 2 అనే సీజను కేర్ ఆఫ్ అడ్రస్ ఎలా అయిపోతుందిరా అంటే వస్తున్నారు, ఆడవాళ్ళు వస్తున్నారు, డిఫరెంట్ ఏజ్ వాళ్ళు వస్తున్నారు. చెప్తే చెప్పండి మీ స్టోరీ, కానీ కాయిన్కి 2 సైడ్లు చెప్పండి, లేదా చెప్పొద్దు. కానీ వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఆల్మోస్ట్ అందరూ ఎవరైతే ఒక ట్రాజిడీ స్టోరీ ఉందని చెప్పుకొచ్చారో లేడీస్ జాగ్రత్తగా వినండి. కొంతమంది అఫెండ్ అవుతారు లేడీస్, బట్ మీరు అఫెండ్ అవ్వడంలో తప్పలేదు. మేము కూడా అఫెండ్ అవుతాం, మాకు కూడా ఒక చిట్టి గుండె ఉంది లెఫ్ట్ సైడ్ అని చెప్పే ప్రయత్నమే ఇది. అయితే మొగుల్ని బ్లేమ్ చేయడం, లేదా బాయ్ ఫ్రెండ్ని బ్లేమ్ చేయడం, లేదా నాన్నని బ్లేమ్ చేయడం. బ్లేమ్ చేసే ముందు కాయిన్కి 2 సైడ్లు చెప్పాలి. ఏదైనా ఒక ఇష్యూ, ఒక సమస్య వచ్చింది అంటే ఇలాగ చప్పట్లు కొట్టినప్పుడు 2 చేతులు ఉండాలి, ఒక చేతితో చప్పట్లు రాదు. బట్ అట్ ద సేమ్ టైం అబ్బాయిలు కూడా వాళ్ళ దరిద్రాలు చెప్పినప్పుడు ఎక్కడ విక్టిమ్ కార్డు యూజ్ చేసుకోలేదు, బ్లేమ్ కార్డు తోసేయలేదు ఎవరి మీద, అమ్మాయిల మీద. ఈరోజు క్లాసికల్గానే ఒక టాస్క్లో బ్రేకప్ అయిన వాళ్ళకి ఫోన్ కాల్ అన్నప్పుడు 4, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. 2 అబ్బాయిలు బ్రేకప్ అయింది, బట్ మ్యూచువల్గా అయ్యింది, కమ్యూనికేషన్ గ్యాపే చెప్పారు అంతే తప్ప అమ్మాయిని స్కేప్ గోడ్ చేయలేదు, అమ్మాయిల్ని ఎదవం చేయలేదు. బట్ వేరే అమ్మాయిలు చెప్పే విధానం కూడా ఉంటుంది. ఇంకా స్ట్రైట్ అవే ఇంకా అర్జునుడు బాణం గురి తప్పదు అన్నట్టు వాళ్ళు ఎదవలు మమ్మల్ని చీట్ చేసేసారు. చీట్ చేసినోడు ఎందుకు భయ్యా అంత చీట్ చేసినోడు మాట్లాడే విధానం అలా ఉంటుందా చెప్పండి? అలా ఉంటుందా? డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ వీడియో ఓపెనింగ్లోనే మాట్లాడాలనిపించింది, ఎందుకంటే ఈరోజు టాస్క్లే ఉన్నాయి కాబట్టి వీడియో పెద్ద ఎక్కువసేపు ఉండదు. కానీ నాకు ఎక్కడ ఒళ్ళు మండిందిరా అంటే 2 విషయాల్లో ఒళ్ళు మండుతుందే ఉంది. ఒకటి, ఎందుకు మీరు చెప్పుకుంటే మీ రఫ్ పాస్ట్ చెప్పుకోండి అంతే తప్ప ఎందుకు పక్కవాడిని బ్లేమ్ చేసేయడం, అది అంత దారుణంగా నేషనల్ టెలివిజన్లో. కలిసి ఉందామన్నా బ్లేమ్ చేస్తున్నారు, అంటే కలిసి ఉన్నోళ్ళు బ్లేమ్ చేస్తున్నారు, విడిపోయిన వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. చెప్తే కాయిన్కి 2 సైడ్లు చెప్పండి, లేకపోతే ఆపేయండి అంతే తప్ప మొత్తం అంతా వాళ్ళదే తప్పు అన్నట్టు వద్దు. దానికి శ్రీముఖి యాక్ట్ ఇంకా ఓవర్ యాక్షన్. చీట్ చేసిన వాళ్ళకే ఫోన్ చేసి మాట్లాడామంటే ఏమి కరేజ్? మీకు తెలుసా చీట్ అయిందని తెలుసు అంటే అటుపక్క ఒక్కడ అబ్బాయి తప్పు వల్లే జరిగిందని మీకు తెలుసా? మరి ఎందుకు ఇవన్నీ? ఎవడు మాట్లాడే కదా అని చెప్పే కదా మా అబ్బాయిల గురించి నేనున్నాను, ఐఎమ్ దేర్. సో నాలా ఎంతమందికి అనిపించింది అబ్బాయిలు, దయచేసి కామెంట్ చేయండి. అమ్మాయిలు మీరు అఫెండ్ కాకండి, ఒక్కసారి మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం మీకు అర్థమవుతుంది. ఇప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే ఇద్దరు సైడు మిస్టేక్ ఉంటుంది, ఆర్ ఒకళ్ళది ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళు తక్కువ ఉంటుంది. హోల్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 1 సైడ్ మిస్టేక్ ఉండి చాలా తక్కువ ఉంటాయి, అన్లెస్ అంటే వాళ్ళు సైకోగల్ అయితే తప్ప. అలా కాకుండా కాయిన్కి ఒక సైడే చెప్పి అటుపక్క వాళ్ళు బ్లేమ్ వేసేస్తానంటే తప్పు కదా. మీరు కావాలంటే 5 రోజుల ఆడిషన్లు ఈ రోజు కూడా లెక్కేసుకున్న 6 ఎపిసోడ్లలో వచ్చిన దాంట్లో ఎవరైతే అమ్మాయిలు ఇలాగ లవ్లు, మ్యారేజ్లు ఇవన్నీ చెప్పారో వాళ్ళందరూ అబ్బాయిలని ఎదవలు, ఏ క్లాస్ ఎదవలు, దొంగన కొడుకులు అన్నట్టు చెప్తున్నారు. నేను ఒక లాజికల్ పాయింట్ అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు సృష్టి గారు వచ్చారు, మొన్న బయో చెప్పారు. బయో చెప్పినప్పుడు మొత్తం సీక్వెన్షియల్ వేలో చెప్పారు. ఆమె వెబ్ డెవలపర్గా ఉన్నప్పుడు కాలేజ్ నుంచి ఒక బాయ్ ఫ్రెండ్, అది రిలేషను. తర్వాత బ్రేకప్ అయిపోయింది. ఎందుకురా అంటే వాడు పాజిటివ్గా ఉన్నాడు, నువ్వు ఇలా డ్రెస్సులు వేస్తే ఏంటి, చెవు మీద కొట్టాడు, చెవు అయ్యింది అని చెప్పారు. ఇప్పుడు ఈ స్టోరీ వచ్చేసరికి మార్చిలో అయిందంట. మార్చిలో బ్రేకప్ అయింది, అది ఎన్ని సంవత్సరాలు చెప్పలేదు అక్క. మార్చిలో అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా తేరుకుంటున్నాను అన్నారు. మరి ఎంత ట్రామా ఇది ఉన్నప్పుడు బయోలో ఎందుకు మిస్ అయింది ఈ పాయింట్? గాడ్ నోస్. ఒకవేళ ఆడి చీట్ చేస్తే అటుపక్కోడు చీట్ చేసినట్టు మాట్లాడాడా ఏడైనా అక్కడ? నేనే గెట్ లాస్ట్ అని చెప్పాను అని అంటున్నారు ఆమె. ఇప్పుడు ఫోన్ చేసి ఆమె బతిమాలుతున్నారు. ఒకవేళ ఆ అబ్బాయి నిజంగా చీట్ చేసి ఉండి ఈ అబ్బాయి గెట్ లాస్ట్ అంటే అబ్బాయి ఒప్పించుకుంటాడు, మళ్ళీ దొరికిన ఛాన్స్ కదని. అక్కడ అబ్బాయి సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటాడు. నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు కష్టము అలాగ అయిపోయింది కదా అన్నాడు. సెల్యూట్ భయ్య నీకు. ఏమిరా నువ్వు చీట్ చేసినోడే సెల్యూట్ అన్నావని, ఏది నాకు ప్రూఫ్ చూపించండి. ప్రూఫ్ ఏది? అబ్బాయి చీట్ చేశాడని ప్రూఫ్ ఏది? చీట్ చేసాడంటే అది చెప్తారు కదా, సారీ నేను ఇంతకుముందు చీట్ చేశాను, బట్ అయినా కూడా నువ్వు పెద్ద మనసు చేసుకొని నువ్వు నాకు ఫోన్ చేసావంటే ఐ టు లవ్ యూ అని చెప్తాడు కదా. అక్కడేం చెప్పాడా? చెప్పలేదు కదా. దానికి ఎందుకు భయ్యా అంత ఎలివేషన్లు, శ్రీముఖి అంత ఓవర్ యాక్షన్, జడ్జిలు అంత ఓవర్ యాక్షన్, వెనక బ్యాక్గ్రౌండ్ సాంగ్లు, మగువ సాంగ్లు,
ఆడవాళ్ళకి మగవా మాకేంటి, మాకేదైనా తమనన్నా నువ్వు ఏదైనా పాట పెట్టు, పాట కావాలి, వి బ్యాడ్లీ నీడ్ ఎ సాంగ్. ఇది ఒకటి చిరాకు దొప్పుతుంది, చాలా చిరాకు దొప్పుతుంది. ఇద్దరూ సమానమే. నేను ప్రతిసారి చెప్పేదే, ప్రతి వీడియోలో చెప్పేదే, పవన్ రాటాక్స్ వీడియోలో కొన్ని బొచ్చుడు సార్లు చెప్పింది అదే. ఇద్దరూ సమానమే. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా అంతే. ఇద్దరు సైడ్వి ఉంటాయి. ఇద్దరికిద్దరు ఎక్స్పోజ్ చేసుకుంటే ఏది వచ్చేది పీకేది ఏమి ఉండదు. అయితే సాల్వ్ చేసుకోవాలి, లేకపోతే విడిపోవాలి. అంతే తప్ప నేను కరెక్ట్ నువ్వు రాంగ్ అది చాలు. నాకు చిరాకు వచ్చింది. ఇంకోటి ఏం మాట్లాడదాం, టాస్క్లు. సో ఆడిషన్లు అయిపోయి 18 మంది మిగిలారు. 18 మందిలో 12 మంది ఇన్ అవ్వాలి, ఎందుకంటే ముగ్గురు ఆల్రెడీ సెలెక్టెడ్. సో టాప్ 15కి టాస్క్ పేర్లు ఏంటి, డేర్ ఆర్ డై. డేర్ కనబడిందంటే బొక్కలో డేర్ ఏమీ లేవు, అన్ని బొక్కలో టాస్క్లు. ఎక్సెప్ట్ నాకు లాస్ట్ టాస్క్ తప్ప నాకు ఏ టాస్క్ ఎక్కలేదు, ఎందుకంటే లాస్ట్ టాస్క్లో నిజంగా డేరే. ఎందుకంటే ఎగ్జిట్ వస్తే, ఒకవేళ ఒకరికి ఎగ్జిట్ వస్తే అక్కడే పోయినట్టు. అది డేర్ అంటే. ఈ టాటూలు వేయించుకోవడాలు ఏంది, కటింగ్లు చేయించుకోవడాలు ఏంది, ఆ వెజిటేబుల్స్ టాస్క్ ఏంది, అవి ఎలా వస్తాయి డైరీల్లోకి? ఈ ఎక్స్కి ఫోన్ కాల్ కొట్టాలి ఏంది, ఇవి కాదు డేర్లు. సారీ టు సే దిస్, చాలా డిసప్పాయింట్ అయ్యాయి ఈరోజు ఎపిసోడ్లో. డేర్ అనే టాస్క్ జస్టిఫికేషన్ ఏదైనా వచ్చిందంటే 5వ టాస్క్ ఏదైతే పెట్టారో ఆ చిట్లది, అదే డేర్. ఎందుకంటే రాంగ్ చిట్ తీసుకుంటే ఆడ ఎగ్జిట్, రైట్ అయితే అది అక్కడ డేర్ చెయ్యాలి. అంతే తప్ప కటింగ్లు టాటూలు ఆల్రెడీ జరిగినవి చేసినవి. లాస్ట్ సీజను మాస్క్ మ్యాన్ అరగుండే కొట్టించుకున్నాడు అబ్బా. మీరు లాస్ట్ సీజన్ 1 నుంచి సీజన్ 2కి వచ్చారంటే మీరు ఎంత అప్గ్రేడ్ అవ్వాలి, ఎంత ఇవాల్వ్ అవ్వాలి, ఇంకా టఫ్గా ఉండాలి. ఏమైనా అంటే వచ్చి బౌల్డర్ మీనర్ ఇది కాదు, ఏది ఇలాంటి రాడ్ టాస్క్లు పెట్టి బౌల్డర్ మీనర్ అంటే ఎలా అవుద్ది, దొబ్బదు. సో ఓవరాల్గా నాకు ఈరోజు ఎపిసోడ్ క్వైట్ డిసప్పాయింటింగ్. లాస్ట్ టాస్క్ ఒకటి బాగా అనిపించింది, మిగిలిన నాకు అంత ఎక్కలేదు. అలా అని చెప్పి కంటెస్టెంట్లు నేను తక్కువ చేయట్లేదు. ఎవరైతే పార్టిసిపేట్ చేసి విన్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. నేను వాళ్ళని అనట్లేదు, టాస్క్ డిజైన్ చేసిన దగ్గర లోపం ఉంది, అది మ్యాటర్. ఇది హైలైట్స్. ఇప్పుడు ఒకసారి 5 టాస్కుల గురించి మాట్లాడి సర్దేద్దాం వీడియో. సో వెల్కమ్ టు మై రివ్యూస్. ఇప్పుడు ఇస్తావా ఇంట్రో అంటే మరి అలా ఉంటుంది వ్యాపారం. వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే హైపు లైఫ్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం ట్రై చేయండి. చీటెడే, మామూలు చీటెడ్లు కాదు. సో వాళ్ళు ముగ్గురు వచ్చారు ఫస్ట్ ఓపెనింగ్లోనే. ఎవరికైతే 3 గ్రీన్లు వచ్చాయో, మీరు 3 గ్రీన్లు వచ్చిన తర్వాత మీరు ఎలాగా స్పందించారు, ఎవరికి ఫోన్ చేశారంటే, మన ఆర్జే చరణ్ ఫస్ట్ మా అమ్మకి ఫోన్ చేశాను, షీ వాజ్ వెరీ హ్యాపీ అన్నాడు. రాజకుమారి గారు వాళ్ళ బ్రదర్కి చేశారంట, వాళ్ళ బ్రదర్ నమ్మలేదంటే, నమ్మపోవడం ఏంటరా గొల్లిగే, నేను విన్నే మొత్తం ఊరంటే చెప్పన్నారంటే చెప్పాడు. మిథిలేష్ మయం వాళ్ళ మదర్కి చెప్పారంట. ఆమె ఏమన్నారంటే, నాకు తెలుసు నాన్న, నువ్వు ఇదేంటి, నువ్వు ఇందులో గెలుస్తావు, బిగ్ బాస్కి వెళ్తావు, బిగ్ బాస్ కప్పు కూడా కొట్టేస్తావు అన్నారంట డాక్టర్ స్ట్రేంజ్ లాగా. వెరీ గుడ్, వెరీ ఆప్టమిస్టిక్. సో వీళ్ళ ముగ్గురు ముఖ చిత్రాలు అవి, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముఖ చిత్రాలు ఆఫ్టర్ గెటింగ్ 3 జెండాస్. నెక్స్ట్ వచ్చారు 18 మంది ప్రముఖులు, కూర్చోబెట్టారు అటుపక్క సోఫాలో. డేర్ ఆర్ డై టాస్క్ చెప్పాను కదా. నిజంగా టాస్క్ చూసి చచ్చిపోవాలనిపించింది. డై అయితే కరెక్టే కానీ డేర్ అయితే ఏం లేదు. ఫస్ట్ టాస్క్ అద్భుతమైన టాస్క్. అది ఎలా రా స్వామి డేర్ అవుద్ది, అదే టాలరెన్స్ రిలేటెడ్ ఓకే. టాలరెన్స్కి డేర్కి ఏంది సంబంధం అధ్యక్ష? అది వేరు ఇది వేరు. డేర్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి శ్రీముఖి లాగి పట బెల్ట్ వేసి కొడి అన్నారు అనుకోండి, ఎవడైనా వెళ్ళి కొడిసాడు అనుకోండి, అది డేరు. అది ఏమరా నీకు ఎంత కోపం ఉందా శ్రీముఖి మీద అంటే, లేదు జస్ట్ ఏదో ఎగ్జాంపుల్ తీసుకోవాలి కాబట్టి చెప్తున్నా, అది డేరు. నీకు అర్థమైందా? ఇదేం డేర్లో ఇదేంటంటే ఇచ్చారు 2 స్టాండ్లు, సెటప్, కుళ్ళిపోయి ఆ అద్భుతమైన బొక్కలకు ముఖం పెట్టేసి అక్కడ కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ మన మీద వేస్తారు. టాలరెన్స్ తట్టుకోవాలి. తట్టుకున్న తర్వాత ఆ కుళ్ళి తట్టుకున్న తర్వాత కిందన బంగాళదుంపలు ఇచ్చారు, ఒలిసేసాక లోపల నెంబర్స్ ఉంటాయి, 3 నెంబర్లు. ఆ 3 నెంబర్లు దొరికేసిన తర్వాత అది ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్లో నుంచి బయటకు వచ్చి అక్కడ కీ ఓపెన్ చేయాలి, లాక్ ఓపెన్ చేయాలి. లాక్ ఓపెన్ ఎలా చేస్తారంటే 3 నెంబర్లతో లాక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 వచ్చింది అనుకోండి, 1 2 3 అవ్వదు, కాంబినేషన్లు అన్నీ వాడుకోవాలి. ఇది 1 2 3 అవ్వచ్చు, 1 3 2 అవ్వచ్చు, 2 1 3 పాసిబిలిటీస్ ఉంటాయి కదా, అన్ని పాసిబిలిటీస్ ట్రై చేసుకోవాలి. ఇక్కడ చిన్న లక్క కూడా ఫేవర్ చేస్తుంది. ఇందులో డేర్ ఏముంది, బొక్క. ఓకే, కంట్రోల్. సో ఈ టాస్క్ శాలినినే చూద్దాం ఎందుకు ఎదవరగా, శాలినీను మన అమ్మన్మాయ ఆడాడు. వీళ్ళిద్దరూ ఎలా ఆడారు అంటే, ఇది కూడా నాకు నచ్చలేదు. ఇది ఎవరెవరు ఆడతారు అంటే,
వెంకీమాయ ఒక్కడ ఆడ్డా అన్నాడు, అంటే నిల్చోలేదు, మిగిలిన అందరూ ఆడుతా అన్నారు. అందరికీ మైక్ ఇస్తే వాళ్ళు వివిధ రకమైన రీజన్లు చెప్పారు ఎందుకు ఆడాలా అనేది. ఓకే, ఎందుకంటే ఇది అందరూ ఏమనుకో ఇది ఈజీ టాస్క్ కదా, ఆడేద్దని చెప్పి అందరూ ఆడదాం అనుకున్నారు. సడన్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ శ్రీముఖి గారు వెళ్ళి శాలిని అక్కని పట్టుకెళ్ళిపోయారు. ఎందుకు పట్టుకెళ్ళిపోయారు అనే దానికి మా మొక్కలకి చెప్పాలి కదా జస్టిఫికేషన్. నాకైతే జస్టిఫికేషన్ ఇవ్వలేదు. నేనేమైనా వేరే ఎడిషన్ చూసినా నాకు తెలియదు, కానీ జస్టిఫికేషన్ ఇవ్వలేదు. తర్వాత పక్కన ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయి వద్దు, ఈ శాలిని అమ్మాయి పక్కన ఇంకో అమ్మాయి ఉంటే అమ్మాయిని పిలిచింది. అమ్మాయిని పిలకూడదు, ఆ పక్కనున్న అబ్బాయి అంటే ఇక్కడ కూడా లక్కే. అంటే ఆ లక్ బేసిస్ శాలిని అని అమ్మాయిని వచ్చారు డేర్ టాస్క్ ఆడడానికి. డేరులో లక్ అనేది ఓకే 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 సో ఆ టాస్క్ ఇందాక చెప్పాను కదా, అద్భుతమైన టాస్క్. శాలిని విన్ అయింది. టాస్క్ డిజైన్ చేయడం, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రీఇటరేట్ చేస్తున్నా, ఈ మేనేజ్మెంట్ది తప్పు ఇలాంటి టాస్క్లు పెట్టడం. బట్ ప్లేయర్స్ 100% ఎఫర్ట్ ఇచ్చారు. కంటెండర్స్ శాలిని అండ్ ఆమెను ఇద్దరు కష్టపడి ఆడారు. శాలిని గారు ఇంకా 5% ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టారు కాబట్టి ఆమె విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ టు శాలిని, ఎందుకంటే ఆమె టాప్ 15లోకి వెళ్ళిపోయారు. ఆమెను ఓడిపోయారు కాబట్టి మళ్ళీ కంటెండర్ రేస్లోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ టాస్క్ ఇది. ఇందాక నేను వీపీ తెచ్చుకొని మాట్లాడాను. ఫోన్ కాల్ టు ఎక్స్కి ఫోన్ చేసి, అంటే బ్రేకప్ అయిపోయి ఫోన్. నాకు తెలుసు ఈ ఎక్స్కి ఫోన్ చేసే కాన్సెప్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి వెళ్ళి వాళ్ళ ఎక్స్కి ఫోన్ చేస్తే ఎక్స్ ఎత్తదు, ఇది ఎక్స్పెక్టెడ్, ఎత్తలేదు. అదే అమ్మాయి ఫోన్ చేస్తే మనం ఎత్తేస్తాం. అందుకే మనల్ని ఇలా వేసుకుంటారు సమాజం. సో కాన్సెప్ట్ అది. ఎక్స్కి ఫోన్ చేసి ఇదే ఇంతకుముందు ఏదో అయిపోయింది, లెట్స్ మ్యాచప్ అని చెప్పి ఐ లవ్ యూ చెప్పాలి. సో అలా అవ్వాలంటే బ్రేకప్లు ఉండాలి కదా. అలా బ్రేకప్లు ఎవరికి ఉన్నాయంటే రోహిత్, సృష్టి, గాయత్రి, దీపక్. రోహిత్ మై గ్రాడ్యుయేషన్లో లవ్, జాబ్ రియలికేషన్ వల్ల సిటీలు మారడం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్, ఆ గ్యాప్ ఈ గ్యాప్ రావడం వల్ల సో ప్రాబ్లం అయింది. చూడండి ఇక్కడ ఈ అబ్బాయి కన్వీనియంట్గా తోసేయచ్చు, అమ్మాయి నన్ను చీట్ చేసింది, మల్టీ టాస్కింగ్ చేసిందని. హీ డిడ్ంట్ చూస్ దట్. మేము మంచి వాళ్ళు, మా గురించి ఆలోచించండి. సృష్టి మార్చిలో బ్రేక్. ఓకే 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 కూల్ డౌన్. మార్చిలో బ్రేకప్ అయింది, అతను నన్ను మోసం చేశాడు, ఇప్పుడు కూడా నేను ఆ ట్రామాలో ఉన్నాను. అది స్టోరీ గుర్తుపెట్టుకొని. తర్వాత గాయత్రి అక్క గ్రాడ్యుయేషన్లో ఆఫ్టర్ 1 year నన్ను ప్రపోజ్ చేసి నాకు 1 year పట్టింది యాక్సెప్ట్ చేయడం. తర్వాత రియలైజ్ అయింది నన్ను చీట్ చేసాడు, తన ఐడెంటిటీ అంతా రాంగే అంతా అని చెప్పే కదా అది. నెక్స్ట్ దీపక్. ఇంటర్కి డిగ్రీకి మధ్యలో ఇదేదో వెరైటీగా ఉంది స్టోరీ. ఇంటర్కి డిగ్రీకి మధ్యలో ఇది ఏర్పడింది. నా స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇలాగ మా అద్దరికి సెట్ అయింది. తర్వాత ఏఎల్బి వాళ్ళని, బిఎల్సి వాళ్ళని. తర్వాత నేను XYZ అయిపోయి బయట నుంచి వచ్చేసి నెంబర్ అయిపోయాను అన్నాడు. ఓవరాల్గా వీళ్ళకి 4 బ్రేకప్లు. సో 4 ఆడలేరు కదా. అప్పుడు ఏం చేశారంటే గంట టాస్క్, గంట పెట్టి చుట్టూ 4 ఉండి గంట ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు వెళ్ళి ఫోన్ చేయాలి ఎక్స్కి. ఫస్ట్ రోహిత్ మాయ పట్టాడు, కానీ ఏం ఉపయోగం, నేను చెప్పా కదా అబ్బాయిలు మనం ఎక్స్కి ఫోన్ చేస్తే ఎత్తుతారా, ఎత్తలేదు. తర్వాత దీపక్ మాయ ఎత్తరు, ఎందుకంటే నువ్వు అబ్బాయి. నెక్స్ట్ గాయత్రి అక్క ఫోన్ చేద్దామంటే తమ్ముడు బామ్మర్దికి వాట్సాప్ కాల్ లేదు, సో అవ్వలేదు. నెక్స్ట్ మిగిలింది ఎవరు సృష్టి గారు. ఆవిడ ఫోన్ చేశారు. ఆవిడ తెలుగు ఆవిడైనా సరే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చేసరికి వేరే లాంగ్వేజ్ అనుకుంటే, ఎందుకంటే అక్క ఇంగ్లీష్లో మాట్లాడింది. ఈమె ఏం చెప్పారంటే వాడు చీట్ చేశాడు, నేను అవతల పో అన్నారు. ఫోన్ చేసి ఈమె స్ట్రైట్ అవే ఈమె ప్లీజింగ్గా మాట్లాడుతున్నారు, ఐ లవ్ యూ, నేనే తప్పు చేసిన ఇది అని చెప్పి. సో ఒకవేళ నిజంగా వాడు చీట్ చేసి ఈఎంఐ అవతల పోవండి, ఇప్పుడు సడన్గా ఫోన్ చేసి ఈఎంఐ ఐ లవ్ యూ చెప్పేసి నాకు నువ్వు కావాలి అంటే అటుపక్క కూడా ఎలా మాట్లాడతాడు, అమ్మడి ఈయనమ్మ జీవితం అని చెప్పి వెన్న ఐ లవ్ యూ చెప్పేస్తాడు. అందుకే చీటర్, వన్స్ ఏ చీటర్ ఆల్వేస్ ఏ చీటర్ కదా. దట్ గాయ్ డింట్ చూస్ దట్. ఈ సెట్ అయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు అదంతా అని చెప్తున్నా, ఎక్కడ ఉన్నావు, ఇంట్లో ఉన్నావా, ఎక్కడ ఉన్నావు, ఏదైనా అన్ని విని సరే అయ్యింది ఏదో అయిపోయింది, ఇంకా అవ్వదు, నీ దారి నీది, నా దారి దారి. సూపర్, మొగజాత ఆనిముత్యం పోయా నువ్వు అనుకున్నాను నేను. సో మొత్తానికి ఇక్కడ ఇంతవరకు బాగుంది. మగవ సాంగ్లు వేశారు. ఇంకా బీజిఎం తమన్ ఈజ్ ఆన్ డ్యూటీ. శ్రీముఖి అక్క కూడా డ్యూటీ. తప్పు చేసిన అబ్బాయితో మాట్లాడావంటే ఇదే నీకు చెప్పారా తప్పు చేశారని చెప్పక్క. మాట్లాడితే ఎందుకు తుత్తు అని వచ్చేస్తావు. డోంట్ బీ జడ్జిమెంటల్. అది నెక్స్ట్ టాస్క్, టాటూ టాస్క్. ఎందుకు సార్ ఈ టాటూ టాస్క్లు పెడతారు, ఆల్రెడీ పెట్టేశారు లాస్ట్ ఇయర్, మళ్ళీ ఎందుకు ఈ బొక్కలో టాటూ టాస్క్. సో ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్, ఆల్మోస్ట్ అందరూ ఆడుతూ ఉన్నారు. ఆడుతా అంటే ఏమైంది, 4 head మీద వేస్తా అంటే అయినా కూడా ఆడుతూ ఉన్నారు. వాళ్ళకి తెలుసు లాస్ట్ ఇయర్ కూడా మీరు ఇలాగే అన్నారు మా శ్రీజాక్కకి, తర్వాత 4 head కాదు సేమ్ మీద వేస్తా అన్నారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఇంకా యాక్టర్లు.
ఏం చేశారు? వాళ్ళు వస్తా అన్నారు. ఇంక వీళ్ళకి అర్థం కాలే, ఎవరో తిట్టు రాయాలరా, తూని బతుకు అని రాయాలి, ఎవరో ఐఎమ్ లూజర్ అని రాయాలంటే అప్పుడు ఒక్కలే పక్కకి వెళ్ళిపోయారు అనుకుంటా, అపూర్వ ఎవరో, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు ఏం చేశారు అంటే, సారీ ఇప్పుడు ఆల్రెడీ 2 టాస్క్లు అమ్మాయిలు గెలిచారు కదా, ఇది అబ్బాయిలకే పెడతామంటే మిగిలిన అబ్బాయిలు ఎవరో ఆర్కే, వెంకీ, రామకృష్ణ, వెంకీ, హేమంత్. సో వీళ్ళకి గంట టాస్క్ పెట్టారు. మన వెంకీమై పోవాలని ఉంది, డెస్టినీ చెప్తుంది నీకు ఇంక చాలు అని. ఎందుకంటే వెంకీ పట్టుకుని చేయి జారి రామకృష్ణకి వెళ్ళింది. సో రామకృష్ణ టాటూ వేయించుకున్న నీట్గా తూని బతుకు అని చెప్పి. అలాగా అతను కంటెండర్ నుంచి కంటెస్టెంట్ అయ్యాడు. సో కంగ్రాచులేషన్స్ టు నవరసాలు రామకృష్ణమయ్య. సో ఎవరైతే ఎప్పుడైతే ఇంతకుముందు ఆడిషన్లో బిందు మాధవి గారు గట్టిగా తిట్టారో ఆవిడ అప్రిషియేట్ చేశారు. దట్ ఈజ్ లైఫ్. నెక్స్ట్ టాస్క్ హెయిర్ కట్ టాస్క్. ఇది డేర్ టాస్క్ కాదు. ఇప్పుడు నేను భాగ్య గారు చేసింది వెరీ గుడ్ థింగ్. నేను ఆమె ఎఫర్ట్ని నేను తక్కువ చేసి మాట్లాడలేదు. బట్ డేర్ టాస్క్లు అని చెప్పి ఇలాంటి చిన్నపిల్లలు కార్టూన్ నెట్వర్క్ టాస్క్లు పెడితే ఎట్లా? డేర్ టాస్క్ అంటే ఎలా ఉండాలంటే, లేడీస్కి అయితే గుండు కొట్టించేస్తానాలి, అది డేర్ అంతే. అది డేర్ అంటే ఏమన్నా 10x అంటారు నాగార్జునమై ప్రోమోలో. 10x అంటే ఇలానే ఉండాలి, ఇలాగ -1.5xలో ఉండకూడదు. సో హెయిర్ కట్ అంటే మా మగవాడు హెయిర్ కట్ లాగా కట్ చేశారు. అయినా కూడా పిల్లలందరూ రెడీగా ఉన్నారు, అపూర్వ తప్ప. గంట టాస్క్ పెట్టారు. గంట టాస్క్లో భాగ్య గంట పట్టుకొని గట్టి లేపింది. సో భాగ్యకి కటింగ్ హోగా బాగున్నారు క్యూట్గా. మీ హస్బెండ్ గుర్తుపడతారా అని అడిగితే నాకు భాగ్య గారు హస్బెండ్ గుర్తొస్తే నవ్వాలో ఏడాలో అర్థం కావట్లేదు. గుర్తుపడతారా నా వాయిస్ విని అంటే, వాయిస్ విని కాదు, ఆయన ముఖ చిత్రం ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి అని. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో అక్క కాల్ చేసింది మా బావమరిదిని. ఎందుకంటే మా బావమరిది చిలక్కొట్టులు చాలా కొట్టాడు, అయినా కూడా నాకు నువ్వే కావాలి రాజా అని. ఆల్రెడీ కాల్ చేసిన తర్వాత ఈ అక్క హెయిర్ కట్ చేస్తే ఏంటి, బాయ్ కట్ చేస్తే ఏంటి. సరే ఓకే, సరే నెక్స్ట్. ఇది డేర్ టాస్క్ అంటే. టాస్క్ ఏంటంటే 4 చిట్టీలు ఉన్నాయి, ఎన్వెలాప్లు ఉన్నాయి. ఆ లోపల 2 చిట్టీల్లో ఎగ్జిట్ అని ఉంటుంది, 2 చిట్టీల్లో టాప్ 15 అని ఉంటుంది. సో ఎవరైతే ఇద్దరు ఆడాలి. సో ఎవరికైతే టాప్ 15 వస్తుందో డైరెక్ట్గా వెళ్ళి సోఫాలో కూర్చొని పోతావు. టాప్ 15 ఎగ్జిట్ వస్తే నీకు టాస్క్ ఆడలేవు, అవన్నీ పక్కన పెడితే అవుట్ ఆఫ్ దిస్ షో. ఇది డేరు, ఇలా ఉండాలి టాస్కులు. అందుకే ఇప్పుడు చూడండి, ఇందాక మంద అంతా వచ్చేసారు. ఇప్పుడు వచ్చేసరికి ఇద్దరే వచ్చారు. హేమంత్ మన వెంకీమయ్య వచ్చాడు, వెంకీ. వీళ్ళు దరిద్రం ఎలా ఉందిరా అంటే, ఫేవరెట్ కలర్ మనోడు పింక్ అని చెప్పి టాప్ 15 వద్దు, కానీ మనవాడు ఎల్లో పెట్టుకున్నాడు, ఇంకోటి రెడ్ పట్టుకుని ఇద్దరికి ఎగ్జిట్లు వచ్చాయి. సో నవదీప్ అందుకే ముందుగా పాసిబిలిటీలు చెప్పాడు. ఒకవేళ ఇద్దరు టాప్ 15 పట్టుకుంటే అప్పుడు ఇంకో టాస్క్ పెడతాం, దాన్ని బట్టి ఇవాల్యుయేట్ చేసుకుంటాం. ఒకవేళ ఒకరికి ఎగ్జిట్ ఒకరికి టాప్ 15 వస్తే డైరెక్ట్ ఒకటి ఎగ్జిట్ అయిపోతే ఒక టాప్ 15 అవుతుంది. ఒకవేళ ఇద్దరికి ఎగ్జిట్ వస్తే మళ్ళీ ఇంకో టాస్క్ పెడతాం. ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళు కంటెంటర్ అవుతారు, కంటెస్టెంట్ అవుతాడు, ఎందుకంటే ఎగ్జిట్ వచ్చింది కాబట్టి. ఓడిపోయినాడు యాజ్ ఈజ్ అవుట్ ఆఫ్ టాస్క్. వీళ్ళ దరిద్రం ఎలా ఉందంటే, ఇద్దరికి ఎగ్జిట్లు వచ్చాయి, అంత మామూలుగా అలా ఉంది. సో ఇద్దరికి ఎగ్జిట్లు రావడం వల్ల ఏమైందంటే ఇంకో టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే బురద టాస్క్. ఓ మట్పిట్లో పెట్టి అందులో చాలా రంగు డిఫరెంట్ కలర్స్వి ఉన్నాయి. అందులో గ్రీన్ కలర్ కార్డు తీయాలి. అది హేమంత్కి దొరికింది, మన వైబ్స్ మైకి దొరకలేదు, వెంకీ వైబ్స్కి. సో అలా హేమంత్ కంటెస్టెంట్ అవడు, కంటెంటరే అవుతాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకురా అంటే ముందు టాస్క్ ఇది సబ్ టాస్క్, ముందు మెయిన్ టాస్క్లో ఎగ్జిట్ వచ్చింది కాబట్టి. ఈ అబ్బాయికి ముందు ఎగ్జిట్ వచ్చింది, ఇక్కడ ఫెయిల్ అయిపోయాడు కాబట్టి బై టు అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్. అది అలాగా మన వెంకీ వైబ్స్ టాటా చెప్పాడు, హేమంత్ మయేమో అటు వెళ్ళాడు. అలాగే ఈరోజు ఈ అద్భుతమైన 5 డేర్ ఆర్ డై టాస్క్లు అవ్వడం జరిగింది. 5 టాస్కుల్లో ఒక టాస్క్ ఏమంటారు, అది నో రిజల్ట్. 4 టాస్కుల్లో విన్నరు మా సృష్టి అక్క, మా భాగ్య అక్క, ఇంకే అక్కలు ఉన్నారు, మా శాలిని అక్క, ఇంకెవరు అబ్బాయి విన్నావలేదా, మా నవరసాల రామకృష్ణమయ్య. వీళ్ళు 4 వచ్చారు. రేపు మిగిలిన అద్భుతమైన టాస్కులు రేపు జరగబోతున్నాయి. ఆ టాస్కుల్లో 4 + 3 7 కాబట్టి ఇంకో 8 మంది ఎవరు అనేది రేపు మనం బుల్లితెరలో చూద్దాం. అప్పటి వరకు ఈ వీడియోని ఆస్వాదించండి. ఇప్పటి వరకు కూడా మీరు లైక్ చేయకపోతే ఇట్స్ ఎ బిగ్ క్రైమ్. సో లైక్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ ఎ గ్రేవ్ క్రైమ్. సో సబ్స్క్రైబ్ చేయండి. హై పాయింట్స్ లేకపోతే నో వరీస్. సో అది. సో ఓవరాల్గా ఇది నా ఆనెస్ట్ ఒపీనియన్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. పోనీ మీకు లైక్ కూడా చేయాలని లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయాలని లేదన్నా ఓకే, ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. సో దట్ ఐ విల్ గెట్ టు నో అసలు మీరు ఏమనుకున్నారు. ఎస్పెషల్లీ మన మగ పిల్లకాయలు మీకేమనిపిస్తుంది ఏంటో ఇది. సో చెప్పండి, ఆనెస్ట్గా చెప్పండి, మీ అన్నికి చెప్పండి. అది ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ తాలూకా మ్యాటరు. మళ్ళీ రేపు ఎపిసోడ్ అది ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈరోజు డేట్లు ఎలా ఉన్నాయంటే రేపు డేట్లు అద్భుత్ హే.
మొత్తం చొక్కా అంతా తడిసిపోయింది ఫ్యాన్ ఆపేయడం వల్ల. వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకో టైం ఎంత అయింది? టైం 2:15 అయింది. 2:30 లోపల మీ హోమ్ పేజ్ మీద వస్తుంది. గెట్ రెడీ. ఓకే, సావుకు నమస్కారం. ధన్యవాద్ హే.